అడ్వాన్స్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రధాన కారణం ఒకటి, అమృత్ స్కీమ్ తాగునీటి సరఫరా కోసం అవసరాల కోసం వచ్చేటువంటి 50 సంవత్సరాల అవసరాల కోసం 56 కోట్ల యొక్క అమృత్ స్కీమ్ సంబంధించినటువంటి ఫౌండేషన్ కార్యక్రమం. అట్లాగే ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్సైజ్ ఆఫీస్ ఇనాగ్రేషన్ ఒకటి. సో వీటన్నిటికి సంబంధించి రావడం జరిగింది. అంటే అభివృద్ధి కార్యక్రమం సంబంధించి సంక్షేమ కార్యక్రమం సంబంధించి రావడం జరిగింది. ఈ రోజున నేను కూడా వస్తూ పేపర్ చూసాము. అంటే నాయకుడు అంటే మా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజల్ని మభ్యపెట్టి కాకు చేసి కేవలం 1 సంవత్సరం అధికారం కోల్పోగానే పూర్తిగా అంటే ఏదో కొంపలు పోయినట్టుగా ఏదో ఓటున్నట్టుగా మళ్ళీ ఎప్పుడు రావాలి ఏదో కింద మళ్ళీ ఆశలు అనేది అడిగేసి మళ్ళీ అటువంటి అవకాశం రాదు. ఎందుకంటే నేను కేటీఆర్ మాట్లాడుతూ చూసిన ముఖ్యమంత్రి గారి గురించి ప్రభుత్వం గురించి హామీలు నెరవేర్చలేదు, 15,000 చెప్పి 12,000 ఇస్తూ ఉన్నారు, రైతు భరోసా మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి మాట్లాడాలంటే ఒకటే, నేను అసెంబ్లీ చెప్పినా మళ్ళీ చెప్పాను, ఎప్పుడే కానీ ప్రజలు ఎవరైనా అంటే వాస్తవాలు మాట్లాడితేనే ప్రజలు వెళ్తుంది. ఇలా వాళ్ళు మాట్లాడిన మాట చెప్పేటువంటి పత్రికలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి ద్వారా అబద్ధాలని వెల్లవేస్తూ ఉన్నారు. ఒకటే, ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 1 సంవత్సర కాలమైంది. ఈ సంవత్సర కాలంలో చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా అంటే 6 గ్యారెంటీలు కావచ్చు, అందులో ప్రధానంగా ఇంచుమించుగా అన్నీ కూడా అమలు అవుతూ ఉన్నాయి. అది ఫ్రీ బస్ అయినా, 200 కరెంట్ యూనిట్ అయినా, 500 గ్యాస్ సిలిండర్ అయినా, అట్లాగే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు కావచ్చు, లేదా ఇంద్రమేళ్ళు కూడా మంజూరైనాయి. ఇక్కడ కూడా మళ్ళీ 3,000 యొక్క పాస్వర్డ్ మంజూరైనాయి. ఇట్లా ఒక్కొక్కటి చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా 21,000 కోట్లు కూడా జరిగింది. మరి ఈరోజున రైతు భరోసా కూడా మొన్ననే క్యాబినెట్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. రైతు గత ప్రభుత్వం ధనిక రాష్ట్రం ఉండి కూడా 7,20,000 కోట్ల అప్పు ప్లస్ విద్యుత్ సంస్థల పేరు 80,000 కోట్లు అంటే 8 లక్షల కోట్ల అప్పు చేసి 64 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని 15 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో అయినటువంటి అప్పు అవి కూడా ఎన్నో పెద్ద ప్రాజెక్టులు కట్టారు. నాగార్జున కావచ్చు, శ్రీశైలం కావచ్చు, చాలా చాలా ప్రాజెక్టులు. అయినా కూడా కేవలం 15 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే 2 జూన్ 2016 ఈ రాష్ట్రం యొక్క అప్పు కేవలం 65,000 కోట్ల బడ్జెట్ ఉండేది. లెస్ దాన్ 70,000 కోట్స్. సంవత్సరానికి ఆ అప్పు పైన కట్టేటువంటి ఆనాడు కేవలం సంవత్సరానికి 6,500 కోట్లు ఉండేది. మరి ధనిక రాష్ట్రం అని పదే చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలన 65,000 కోట్ల పోయి 8 లక్షల కోట్ల పోయింది. ఈ రోజున నెలకు 6,500 రూపాయలు కంతులు అంటే ఈఎంఐస్ అది రోజు వచ్చి నెలకు 6,500 కోట్లు కట్టాల్సి వస్తుంది. ఈ గడిచిన 12 మాసాలు సుమారుగా 70,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు చెల్లించడం జరిగింది. అయినా కూడా మీరు ధనిక రాష్ట్రమైన ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా 10 సంవత్సరాల కింద మీరు చెప్పిన స్కీమ్స్ ఏవి కూడా అమలు కాదు, ఏవి కూడా అమలు కాలేదు. అట్లాగే అమలు కాదు. ఆనాడు మీరు చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ అయినా, లేదా 3 ఎకరాల భూమి అయినా, నిరుద్యోగ వృత్తి అయినా ఇంకా చాలా మాటలు చెప్పారు. ఈవెన్ వాళ్ళు చెప్పినటువంటి రుణమాఫీ రైతుకు 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాల లోపల చేసింది. అంటే ఈ 5 సంవత్సరాలు అయ్యే వరకు అసలు తడిసి మొబిడై వడ్డీగా జరిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి దేశంలో అయినా రాష్ట్రమైనా
కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష మనం 60 సంవత్సరాలు చూస్తాము. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా ప్రజానికాన్ని విజ్ఞప్తిస్తాను. థ్యాంక్ యూ. తర్వాత కేవలం 500 మంది రైతులకి, అది కూడా 5 సంవత్సరాలు చివరి ఎన్నికల ముందు చెల్లించడం జరిగింది. మరి ఇన్ని అప్పుల కుప్పను చిప్ప చేతికి ఇచ్చి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఈనాడు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఒక్కొక్కటిగా ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏదైనా మాట్లాడితే దానికి అది అంటే ఆధారం ఉండాలి. అవాస్తవాలు వెల్లవేయించే ప్రయత్నం చేస్తాను. అట్లాగే ఈ రోజున చాలా అంశాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. రెండవది పరిపాలన అనేది చక్కగా నడుస్తాం, ప్రజాపాలన. ఒకనాడు మేము మంత్రులుగా ఉండి కూడా ఆనాడు ప్రగతి భవన్కి వెళ్ళే పరిస్థితి లేకుండే. 20 ఫామ్ హౌస్ కొడితే గేట్ నుంచి బయటకు వచ్చేది, కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి. అటువంటిది నాడు సెక్రటరీలకు ఎమ్మెల్యేలో పోయే పరిస్థితి ఉండే, ఎంట్రీకి అవకాశం లేకుండే. ఈ రోజున సగటు పౌరుడు, సాధారణ వ్యక్తి కూడా ఇలా ప్రజాభవన్ పోతా ఉన్నారు, సెక్రటరీ పోతా ఉన్నారు, మంత్రులు కలుస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రులు వస్తూ ఉన్నారు, జరుగుతూ ఉన్నారు. అంటే దుర్మార్గమైన అరాచక పాలన జరిగింది, ప్రజా వ్యతిరేక పరిపాలన జరిగింది గడిచిన 10 సంవత్సరాల కాలం. ఇవన్నీ కూడా ఆనాడు వాటిని కూడా పటాపంచ చేసి ఇలా ప్రజలు మెచ్చే విధంగా ప్రజాపాలన కొనసాగుతుంది ఇంద్రమ్మ రాజ్యంలో ఈ యొక్క ప్రభుత్వం. అంటే వాళ్ళకు భరించలేకపోతాం. రేపు రాబోయేటువంటి స్థానిక వ్యవస్థల ఎన్నికల్లో ఏదో రకంగా లబ్ధి పొందాలన్నటువంటి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రచారం గోపేసి ప్రచారం చేస్తారు తప్ప వాళ్ళ ఆశ తెలియదు. ఎందుకంటే మరి గొప్పగా పరిపాలన చేసి ఉంటే వాళ్ళకి అధికారం ఎందుకు పోతుండే? సరే దురదృష్టమో అదృష్టమో గడిచిన 2014 వాళ్ళకి అవకాశం వచ్చింది. ఇంత జరిగినా కూడా వాస్తవంగా మరి వాళ్లకు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పొరపాటు చేసినటువంటి పర్యాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలని అధికారం కూడా అభ్యర్థించింది. దీంతో పాటుగా తదనంతరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని మాట్లాడినా 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఒక సీటు రాలా. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం అనేది కళ, భూస్థాపితమైంది. ఇప్పుడే ఉన్నటువంటి వార్త, కేటీఆర్ కేసును హైకోర్టు కొట్టేసింది. అంటే టోటల్గా ఆ కేసునే స్క్రాచ్ చేయాలనే విషయం పే చేస్తే హైకోర్టు కొట్టుబడి జరిగింది. ఎందుకు కోర్టు కోసం అవసరం అనిపించింది? వాస్తవాలు పేపర్ పైన ఉన్నాయి, సో దాన్ని ఫేస్ చేయాలి. మన తప్పు లేనప్పుడు కోర్టుకి ఎందుకు పోవాలా? విచారణకు హాజరు కావాలా? సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఎవరు ఏం మాట్లాడినా ఎన్ని మాట్లాడినా ఇలాంటి ప్రభుత్వం ఇవన్నీ చేస్తూ దీంతో పాటుగా హైదరాబాద్ నగరం అభివృద్ధి జరగాల, రాష్ట్ర ఆదాయం పెంచాలా, పెరిగిన ఆదాయం అభివృద్ధి, పేదలకు అభివృద్ధితో పాటుగా పేదలకు కూడా పంచిపెట్టాలంటే ఆలోచనతోటి పేదవాళ్ళకు కూడా ఇలా మహిళలు కూడా లక్షాధికారులు చేద్దామని ఒక తపనతోటి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు చూసి మూసీ రివర్ గురించి కూడా, మూసీ నది గురించి గతంలో బీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మూసీ రివర్ ఫ్రంట్ అని బోర్డు పెట్టి ఆనాడే అది 50 మీటర్లు అని పని ఆనాడే మార్కేసి దాని 4 కూడా ఇల్లు ఉంది యాక్చువల్ వస్తాం. అంటే మరి ఈ రోజున దాన్ని గగ్గోలు పెడతా ఉన్నాం. సో డెఫినెట్గా అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు రావాలంటే నూతన పంతాలు పరిపాలించారు, ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి రావాలి. అందుకనే ఈరోజు స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, అట్లాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, ఎన్నో నూతనంగా కొత్త ఆలోచనతోటి ఈ కొత్త అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా వచ్చేటువంటి ఈ 5 సంవత్సరాలే కాదు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చేస్తాం.
అమరవీరులు ఎవరైతే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారో అమరవీరుల ఆకాంక్షలు ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వాలు నెరవేరుతా ఉన్నాయి. ఆనాడు అవమానం పాలేదు, ఈనాడు అందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తాము.